హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ టు జెడ్ ముచ్చట్లు. ఇక్కడ మా మామగారు చిన్న మామగారు అండి, వాళ్ళ అమ్మగారికి ఆర్థికం అయితే చేస్తున్నారు. ఇవి పంతులు గారికి ఇవ్వాల్సిన మోయినాలు అనమాట. అవి ముగ్గురికి అన్నట్టు పెడతారు. తర్వాత వాళ్ళ భార్యలను కూడా పిలిచి, అంటే మా అత్తగారు మా చిన్న అత్తగారిని కూడా పిలిచి పంతులు గారు అయితే ఆ పుణ్యవచ్చని నీళ్లు జల్లుతున్నారు. ఈ తద్దినం ఆర్థికం కార్యక్రమం అనేది సంవత్సరానికి ఒకసారైనా మనం పెద్దవాళ్ళ కోసం అనేది కంపల్సరీ చేయాలండి. ఈ ముద్ద కోసం వాళ్ళు సంవత్సరం అంతా ఎదురు చూస్తారంట. ఇట్లా మనకి పితృకార్యాలు చేయడం వల్ల పెద్దల ఆశీర్వాదం కూడా ఉండి ముందు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవంట. సో ఆర్థికం అంటే తెలిసిందేగా, ఎక్కువ రకాల కూరలు వంటలు అయితే ఉండాలి. ఆ రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి మా అత్తగారికి అయితే వంట పని సరిపోయింది. నేనైతే వెనక నుంచి అందిస్తూ ఉన్నాను. వీళ్ళు వెళ్ళే ముందే పిల్లల కోసం అయితే వంట అయితే ప్రిపేర్ చేసేసాను. ఇది ఒక్కొక్కటి రెడీ చేస్తున్నారు. మనం ఒక సామెత ఉంటుందండి, మేమైతే మడి మీద చేస్తామండి. అందుకోసమని పిల్లల కోసం అయితే పులిహోర, కొద్ది గుత్తపప్పు, వాళ్ళకి అన్నం వండేసి పిల్లలిద్దరిని అయితే పంపించేశాను. ఇదిగోండి, ఇది పులిహోర పిల్లల కోసం చేసింది. మళ్ళీ ఇదైతే నైవేద్యం పెట్టడానికి, వాళ్ళకి కాకి పెట్టడానికి అయితే పనికిరాదు. వాళ్ళతో పాటు ఇదిగోండి పనులన్నీ చేసేసుకుని ఏకంగా కూరగాయల దగ్గర అయితే కూర్చున్నాయి. ఇవి మడిబట్టలు అనమాట. వీటి మీదే చెయ్యాలని చెప్పి ముందు రోజు జాడిచ్చి ఆరేస్తాం. వంట కూడా అంతా మడి మీద చేస్తారనమాట. తల మీద స్నానం చేసి ముందు రోజే మడిచీర అయ్యి ఆరేసుకుని ఒక్కొక్కటిగా పొయ్యిల మీద పెట్టుకుంటారు. సో అందుకని నేను కూడా తల మీద స్నానం చేసి కూరలు అయితే కోసిచ్చాను. మనకి ఒకటి అంటారండి, ఏంటంటే తల తడుపుకోవడానికి కోడలు అని అంటారు. అందుకని కోడలికి ఎంత వయసు వచ్చినా కూడా ఆ అత్తగారి కోసం లేకపోతే మామగారి కోసం అనేది ఆ బాధ్యత అనేది నిర్వర్తించాలి. వీళ్ళకి ఏజ్ అయిపోతున్నా కూడా ఆ బాధ్యతలు అనేది మర్చిపోకూడదు. ఇది మనకి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం అలాంటి లెసన్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే ముందు మనకి ఉపయోగపడతాయి. పెద్దవాళ్ళు చెప్పిన ఇలాంటి కార్యక్రమాలనే కాదు, ఏ కార్యక్రమం గురించి చెప్పినా పెద్దవాళ్ళు చెప్పింది మనం వినాలి అని చెప్పి ఇలాంటి ఆచారాల ద్వారానే తెలుస్తుంది. సో మా అత్తగారు మడి మీద వంట చేసుకుంటూ ఉంటుంటే నేను కూడా కొన్ని ఆవిడకి కావాల్సినవి అందించేస్తూ ఉన్నాను. ఇంకా ఆ రోజంతా టైం అంతా సరిపోతూ ఉంటుంది. ఒక్కొక్కటి అన్నీ ప్రిపేర్ అయ్యి చేసుకునేసరికి ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కదండి. సో అందుకోసం అని చెప్పేసి చుట్టాలు అయితే వచ్చారు. మా అత్తగారు వాళ్ళ ఆడపడుచు, మా మామగారు వాళ్ళ అక్కను వాళ్ళ అబ్బాయి అనమాట. ఈ చుట్టాలు వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఇంకా వాళ్ళు వచ్చేసరికి టిఫిన్ చేస్తారంటే వద్దన్నారు. ఇంకా కార్యక్రమం అయితే పంతులు గారు వచ్చేసరికి 12కి స్టార్ట్ అవుద్దని అన్నారని ఇంకా మా మామగారు అయితే షాప్ దగ్గర నుంచి రాలేదు. సో వచ్చాక ఇంకిద్దరు అయితే ఇలా కూర్చున్నారు. ఇంకొక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కటి పంతులు గారు ఎందుకు చేయాలి ఏంటి అనేది ఒక్కొక్కటిగా వివరిస్తూ చెప్పేసరికి చాలా టైం అయితే పట్టింది. ఇవి ఎప్పుడైనా లేట్ అవ్వాలి, 12 దాటాకే చేయాలి అనేది కూడా ఒకటి ఉంటుంది. సో అందుకోసమని కూడా లేట్గా స్టార్ట్ చేస్తారు. ఇదంతా అయ్యాక పంతులు గారికి తాంబూలంలో ఇది ఇస్తూ కాళ్ళకైతే దండం పెట్టుకున్నారు. ఇంకా అందరం కాసేపు కూర్చుని, మా వారు కూడా భోజనానికి వచ్చారు, అందరం కాసేపు కూర్చుని ఇట్లాగైతే మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఎప్పుడో కానీ కలవరు కదా. ఈ స్పెట్స్ ఉన్న అబ్బాయి మాకు మరిది అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. తను రాక చాలా రోజుల తర్వాత, అంటే ఈ కార్యక్రమమే కాదు, తను వాళ్ళ అమ్మాయి అన్నప్రాసన కోసమని వచ్చాడు. అనుకోకుండా ఈ కార్యక్రమం అయ్యేసరికి ఇంకా పెద్దమ్మని పెదనాన్ని మమ్మల్ని కూడా చూడడానికి కావాల్సి అని చెప్పి అందరినీ పలకరించి వెళ్దామని చెప్పాడు. ఇదిగోండి ఇది చేసిన ఐటమ్స్ అనమాట. ఆ రోజు మెనూ అంతా చాలా లిస్ట్ పెద్దదయ్యేసరికి చాలా అంట్లు అయితే పడ్డాయి. ఇంకా అంట్లు ఆవిడికి పెద్ద ఆవిడ కదా, ఆవిడకి ఎక్కువ అవుతాయి అని చెప్పి నేను కూడా చాలా వరకు తోనేసాను. ఈ వంట వండడం ఒక ఎత్తు అయితే ఈ అంట్లు అనేది ఒక ఎత్తు. సో ఆ పని ఎక్కడ ఎంత కనబడింది. మధ్యాహ్నం దాకా ఉండి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలకి పులిహోర అవి ఉన్నాయండి. అందుకని చెప్పి ఈవినింగ్ టిఫిన్ ప్రిపరేషన్ లేదు కాబట్టి ఇంకా అందుకోసం అని చెప్పి ఇంక అంట్లు అయితే తోమేసుకుని ఇంక బట్టలు మడతేయడం, ఇంక మార్నింగ్ నుంచి చేసి ఉన్నాం కదా. ఆ డే అయితే ఇట్లా చుట్టాలతో మాకు ఈ కార్యక్రమం అంతా అయితే బిజీగా గడిచింది. ఓన్లీ తద్దినం అని అనుకుంటాం కానీ ఇది పెద్దవాళ్ళకి చేయాల్సిన కార్యక్రమం అండి. కంపల్సరీ మనకి సాధ్యమైనంత వరకు కూడా మనం ఇవి చేయగలము అన్న పక్షంలో దాన్ని అయితే వదలకూడదు. సో అందుకోసమని ఈ కార్యక్రమాలను అనేవి మర్చిపోకూడదు అనమాట. ఇది ఇక్కడికి నైట్ ఇట్లా అయిపోయిందండి. ఇంకా ఆ రోజు ఉపవాసాలు అందరూ, శనివారం కూడా అయ్యేసరికి ఇంకా అందుకని డిన్నర్ ప్రిపరేషన్ కూడా ఇంకా ఏమీ లేదు. చుట్టాలందరూ ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాక ఈ క్లీనింగ్లతోనే రోజంతా సరిపోయింది. ఇంకా నైట్ వచ్చేసరికి ఇంకా ఇల్లు క్లీనింగ్లు చేసేసుకుందాం, వాళ్ళు వెళ్ళే ముందు ఒకసారి చేసినా ఇంక వాళ్ళు వెళ్ళాక ఒకసారి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా క్లీన్ చేసేసుకున్నా. ఇంక పిల్లలు ఇంకా ఐటమ్స్ మీకు ఉన్నాయి కదా, ఇంకా అయ్యే తింటారు. అందులో మా ఈవిడది ఎప్పుడు ఎలా వస్తుందంటే తొలేకాదశి ముందు రోజు అయితే వస్తుంది. తెల్లారి పండగ అని ఇంకొద్దిగా ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, దానికి తగ్గట్టుగా అవన్నీ చేసుకున్నాం. బాయ్ ఫ్రెండ్స్.